పెళ్లి వేడుకలోనూ జగన్ మార్క్ బల ప్రదర్శన. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కుమారుడి వివాహానికి హాజరు. ఫ్లెక్సీలు నినాదాలతో వైకాపా కార్యకర్తల హంగామా. మేము బల ప్రదర్శన చేస్తే మీ 2 దినపత్రికలకి గుండాగుతాయి. మేము బల ప్రదర్శన చేసి జై జగన్ అని ఒక్క అరిస్తే ఈనాడు కిరణ్ హైదరాబాద్ని రామోజీ ఫిలిం సిటీలో నీకు ఎక్కడ వినపడుద్ది. మేము కానీ గుంటూరులో లేదంటే విజయవాడలోనో బల ప్రదర్శన చేసి జై జగన్ అంటే ఇక్కడికి వినపడతాయి. ఎందుకు ఊరక బల ప్రదర్శన? మా బల ప్రదర్శన నువ్వు చూడలే. ఇంకా ఇది పెళ్ళికి వెళ్తేనో లేదంటే ఇంకేదైనా ప్రోగ్రాంకి వెళ్తేనో వచ్చేటటువంటి కేవలం అభిమానులు. బల ప్రదర్శన చూద్ది కానీ ముందుంది రానున్న రోజుల్లో ఏదో ఒక రోజు చేసి చూపిస్తాం. ఆ రోజు రాయి వార్త. మీకేమో జనాలు రారు మీ మొహాలకి, వస్తేనే మాకు వచ్చితేనే మీకు ఏడుపులు. సీఎం అంటూ పలు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవును, చేస్తాం. సీఎంను మళ్ళీ చేసుకుంటాం. నినాదాలు కాదు, 2029లో మళ్ళీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఇది నినాదం కాదు, రాష్ట్ర ప్రజల ఐక్యతతో రేపు వచ్చేటటువంటి సీఎం అనేటటువంటి మీరన్న నినాదం అంటారు కదా, అదే అనుకున్న పర్ల. ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజలు రేపొద్దున సీఎంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెడతారు. ఆ కుర్చీ పుట్టింది ఆ కుటుంబం కోసం, దాన్ని ఫ్లెక్స్ పెట్టారంట. ఆ కుర్చీలో కూర్చునే రాజస్వం నిజంగా ఆ కుటుంబానికే ఉంది. ఎందుకంటే పేద ప్రజలకు మంచి చేసేటటువంటి కుటుంబం, చేసినటువంటి కుటుంబం. ఆ రోజు దివంగత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆ కుర్చీలో జగన్ గారు కూర్చుంటేనే అందం. ఎస్, బాగా పెట్టారు ఎవరో తమ్ముడు కొటేషన్లో. మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని ఇంకోళ్ళు ఫ్లెక్స్ పెట్టారంట. తమ్ముడు, మనం విధ్వంసం సృష్టించాం, మనం ఇలాంటి ఫ్లెక్స్లు పెట్టద్దు. విధ్వంసం వాళ్ళు సృష్టించినటువంటి విధ్వంసం సృష్టించిన వల్ల తాట లీగల్గా తీస్తామని పెట్టండి పర్లా. విధ్వంసం సృష్టించిన వాడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు విధ్వంసం సృష్టించారు, ఆల్రెడీ సృష్టిస్తున్నారు కాబట్టి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టి వేధించడమే వాళ్ళ పని కాబట్టి. ఏమొచ్చింది ఎవరు? హోంమంత్రి అంతగారు వచ్చేసారా? చూడలేదే. దీనికంటే కింద వేసారా? అదేంటి ఫ్రంట్ పేజ్ వేయాలి కదా. హోంమంత్రి గారి స్టేట్మెంటు, పరామర్శల పేరిట జగన్ విధ్వంసం అంట. అవునా? ఏంటి జగన్ గారు విధ్వంసం సృష్టించారా? ఎక్కడమ్మా? ఏది జగన్ గారికి జనాలు దారి పడుగున వేలాది మంది జనాలు వస్తే అది విధ్వంసమా? మీ గల్లీ మాధవి, అదే గల్లా మాధవి అంబటి రాంబాబు గారి గల్లీలో సృష్టించినటువంటి, అదే వీధుల్లో అంబటి రాంబాబు గారి ఇంటి వీధుల్లో సృష్టించినటువంటిది అది కాదా వీరంగం? హోంమంత్రి గారు వీరంగం అంటే ఏంటి? కర్రలు రాడ్లు తీసుకొని ఏదైతే తగలబెట్టడం, ఏదైతే పెట్రోల్ ఇస్త్రీ తగలబెట్టడం, కర్రలు తీసుకొని కొట్టడం, ఇది కదా విధ్వంసం. జై జగన్ అనే నిదానం చేస్తే అది విధ్వంసం అవ్వదు. పూలతో స్వాగతం చెబితే దాన్ని విధ్వంసం అనరు. మొన్న గుంటూరులో ఇనో దొరకల, మీ వాళ్ళందరూ స్టాక్ అయిపోయింది. పెద్ద గొడవలు చేశారు షాపులకి వెళ్ళి. ఇనో స్టాక్ పెట్టాలని తెలియదా? జగన్ గారు వస్తున్నారు కదా, మా కడుపు పండిద్ది కదా అని చెప్పి షాపుల మీద తిరగబడ్డారంట. ఈరోజు విజయవాడలో అదే పరిస్థితి ఉంటుంది. ఇనో ముందే కొనుక్కొని పెట్టుకోండి, ఇనో స్టాక్ ఉండదు ఈరోజు విజయవాడలో. ఎందుకంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు షాపులు చుట్టూ ఇనోల కోసం ఆల్రెడీ నిన్నే చాలా వరకు తీసేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు జగన్ గారి జన సునామీని చూసి తట్టుకోలేక ఇనో వేసుకొని పడుకోవాలి కదా. హైదరాబాద్లో కూడా ఈ మధ్య ఆ టీవీ ఛానళ్ళు కొనుక్కుంటున్నారంట, అక్కడ కూడా స్టాక్ అయిపోతుంది. లేదా ఎమ్మంటే వచ్చారు అక్కడ అంబటి రాంబాబు గారి మీదో లేదా జోగి రమేష్ గారి మీదో ఏదైతే హత్యాయత్నాలు జరిగినప్పుడు రాలా హోంమంత్రి గారు. జగన్ గారి పర్యటన అయిపోగానే పరిగెత్తుకుని వచ్చారు. జగన్ పర్యటనలో నిబంధనల ఉల్లంఘనపై 5 కేసులు. దొంతిరెడ్డి వేమారెడ్డి అంటే మన మంగళగిరి ఇన్ఛార్జి గారి మీద, అదేవిధంగా నూనె మామేశ్వరరెడ్డి గుంటూరు పెదకాకాని స్టేషన్లో, నూరి ఫాతిమా నగరంపాలి స్టేషన్లో, బలసాని కిరణ్ కుమార్, అంబటి మురళీకృష్ణ, ఇంకా చాలామంది ర్యాలీలో వాళ్ళకు 40 కేసులు పెట్టారంట. ఎవడు భయపడతారు మీ కేసుల గురించి? మీరు అంతకంటే ఏం చేస్తారు? కేసులే కదా పెట్టుకునేది. మీరు కేసులు పెట్టండి. ఎన్ని కేసులు పెడితే చెప్పారు కదా, గోడకి బంతిని ఎంత మనం బలంగా విసిరి కొడితే అంతే ఫోర్స్తో వస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే రెట్టింపుల ఉత్సాహంతో 2029 ఎన్నికల్లో చూద్దురు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇలా గెలవాలరా, సింగిల్గా మగాడిలాగా ఇలా గెలవాలరా అనేటటువంటి గెలుపుతో గెలుస్తాం. ఆ రోజు
మీరందరూ ఉండండి, పారిపోవద్దు దయచేసి. మేమేం చెయ్యం, ఓకేనా? మీరు ఉండండి, ఖచ్చితంగా చూడాలి మిమ్మల్ని కూడా.